సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఆయన హాజరు కానున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఆయన హాజరు కానున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఇక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఆయన టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రస్తుతానికి సీఎంఓ కార్యాలయ వర్గాలు అధికారికంగా చెప్పిన సమాచారం ప్రకారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి మాత్రమే హాజరవుతున్నారు. మళ్ళీ రాత్రి హైదరాబాద్ తిరిగి వస్తారని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కాబట్టి మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని చెప్పి మొత్తం మీద డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆ సంవత్సరం పూర్తయిన లోపు మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఏఐసిసి పెద్దలతో ఇప్పటికే చర్చించినప్పటికీ వాళ్ళ అవకాశం ఉన్న మేరకు కలిసి చర్చించే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవ సభల పేరుతో డిసెంబర్ 7, 8, 9 తేదీలో హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, సచివాలయంలో ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పి ఏర్పాటు చేశారు. డిసెంబర్ 9న సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రారంభించేందుకు ఏఐసిసి పెద్దలు ఆహ్వానించుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదనే ఆ విగ్రహావిష్కరణ జరుగుతా ఉంది. ఈ కార్యక్రమాలతో పాటు ఇంకా పలు అంశాలపై మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సమీక్ష పైన అవకాశం ఉంటే అధిష్టాన పెద్దలు కలిసి చర్చించే అవకాశం ఉంది. మళ్ళీ రాత్రికి హైదరాబాద్ తిరిగి పయనం వచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ రామ్.